ఆ కాలముఖరుద్రుడు నన్ను బిల్డింగ్ పై రుచితో చంపాలనుకున్నాడు. అరే నాగరాజు గారు, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? నేను క్షమించడం ఏంటి? ఊరుకోండి. కృష్ణవేణి ఎక్కడ కనిపించడం లేదు. కూతుళ్లను ఒకే ఇంటికి కోడళ్లను చేసి నువ్విక్కడ ప్రశాంతంగా పడుకుంటున్నావా లక్ష్మీనారాయణ? వచ్చేసా, నేనొచ్చేసా. ఇక ఈ ఇంట్లోనూ ఆ ఇంట్లోనూ ఎవ్వరికీ నిద్ర ఉండదు. నన్ను జైలుకు పంపించిన రత్నప్రభని, నిన్ను ఎవ్వరినీ వదలను. నాన్న వంశీ, అందరూ నిన్ను పిచ్చివాడని, ఆలోచించే శక్తి లేనివాడివని, ఈ వంశానికి నీ వల్ల ఒరిగేదేమీ లేదని, ఎందుకు పనికిరాని వాడివని అంటున్నారని నాకు తెలుసు. వాళ్ళు నా ముందు అనరు, ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. నా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డవి. అందుకే నా దగ్గర ప్రస్తావించరు. కానీ అందరి మనస్సుల్లో అదే ఉందని నాకు తెలుసు. కానీ నీకేంట్రా, బంగారానివి, కడిగిన ముత్యానివి. అమాయకంగా చూస్తావు. కల్మషం లేకుండా మాట్లాడతావు.
పసివాడిలాగా గోల చేస్తావు. ప్రేమగా పిలుస్తావు. ముచ్చటైన మాటలతో మురిపిస్తావు. లోకాన్ని మర్చిపోయి హాయిగా నిద్రపోతావు. అలాంటి నిన్న వీళ్ళు పిచ్చివాడనేది. దుర్మార్గం, దురాశ, అసూయ, అక్కసు, ఈర్ష, ద్వేషం, పగ, ప్రతీకారం, స్వార్థం, సొంతం చేసుకోవాలనే ఆరాటంతో బతికే వాళ్ళు పిచ్చివాళ్ళు. ఇవేవీ తెలియకుండా ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే నువ్వెక్కడా? ఎప్పుడూ మనసులో ఏదో ఒకటి పెట్టుకుని ఎదుటి వాళ్లకి మనశ్శాంతి లేకుండా చేసే వాళ్ళెక్కడా? ఇంత పవిత్రమైన మనసుతో అమాయకంగా ఉండే నిన్ను నేను కష్టపెట్టానా నాన్నా? నీకిష్టం లేకపోయినా నిన్ను బలవంతంగా మైసూర్ పంపించి తప్పు చేశానా? లేదు రత్న, వంశీని మైసూర్ పంపించి చాలా గొప్ప పని చేశావు. నేనే నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. వంశీని నువ్వు బలవంతంగా పంపిస్తున్నప్పుడు నేను అడ్డుపడి ఉంటే, నా మీద గౌరవంతో నువ్వు నా మాట విని ఉంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. జరిగేదాన్ని ఊహించుకుంటేనే ఒళ్ళు జల్దరిస్తుంది. అవును సృజన్, చాలా ఘోరం జరిగేది. అంతా మన అదృష్టం. అంతేకాదు రత్న, నీ సమయస్ఫూర్తితో ఆ సమయంలో నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల మనం ప్రమాదాల నుంచి బయటపడుతున్నాం. ఈ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ ఇలానే జరిగింది. అరవింద్ రిసెప్షన్ నేను చేయాలన్నాను, నువ్వు వద్దన్నావు. ప్రమాదం తప్పింది. అమ్మవారి విగ్రహం విషయంలోనూ నీ నిర్ణయాల వల్లే మనం బయటపడగలిగాం. ఇప్పుడు వంశీ విషయంలో కూడా అదే జరిగింది. నువ్వు నా మాట విని వంశీని ఇక్కడే ఉంచి ఉంటే, కృష్ణవేణి కోర్టులో సాక్ష్యం చెప్తానన్నప్పుడు, కృష్ణవేణికి నువ్వు ఆంక్షలు విధించినప్పుడు, వంశీకి కృష్ణవేణి మీద ఉన్న ప్రేమకి, వాడి మైండ్ సెట్కి వంశీ క్రూరంగా బిహేవ్ చేసేవాడు. జరగరాని జరుగుండేది. అవును సృజన్, వంశీ కృష్ణవేణి మీద ఈగ వాలనివ్వడు. ఆ సమయంలో అప్పుడు అరవింద్ పరిస్థితి, మన కుటుంబ పరిస్థితిని బట్టి మనం కృష్ణవేణి మీద ప్రెషర్ పెట్టాల్సి వచ్చింది. అది వంశీకి అర్థమయ్యేది కాదు. రెచ్చిపోయి జరగరాని అనర్థం ఏదో ఒకటి చేసేవాడు. గాడ్ ఈస్ గ్రేట్. అంతేకాదు రత్న, ఇప్పుడు జరిగిన సిచ్యుయేషన్ అంతకంటే దారుణమైంది. అవును సృజన్, వంశీ వెళ్ళినప్పటి నుంచి ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది. అవుట్ హౌస్ నుంచి అమ్మవారి విగ్రహం మాయమవ్వడం, మయూరి శశిధర్లు డబ్బు కోసం గడ్డి తినడం, అదృశ్య శక్తి మన మీద పగబట్టి చేస్తున్న యాగాన్ని అడ్డుకుని మనల్ని చంపాలనుకోవడం, అంత గందరగోళం. ఘోరమైన ప్రమాదాల మధ్య మన బిడ్డ వంశీ ఉండుంటే మనకి దక్కేవాడు కాదు సృజన్. వంశీని తీసుకురావడం కృష్ణవేణి మైసూర్ వెళ్ళిందిగా.
ఇక మన బిడ్డ మన దగ్గరికి వచ్చేస్తాడు రత్న. గండం గడిచిందిగా, మనకే మంచి జరిగింది. అవును సృజన్. అయినా దీక్షితులు గారు చెప్పారుగా, వచ్చే పౌర్ణమి రోజు అమ్మవారికి యాగం జరిపిస్తే ఇక మనకెటువంటి కష్ట నష్టాలు ఉండవని. అది కూడా జరిపించేద్దాం. అలాగే రత్న. ఇదేంటి, మనోజ్ గారు పుర్రె పట్టుకుని చూస్తున్నాడు? కాలముఖ రుద్రుడు చనిపోయాడా లేదా? అబ్బా, వచ్చింది మనోజా కాదా అని మళ్ళీ డౌట్ మొదలైంది. ఏంటి? ఏంట్రా, మీరింకా బతికే ఉన్నారా? జై హో కాలముఖ రుద్ర! జై హో కాలముఖ రుద్ర! జై హో కాలముఖ రుద్ర! జై హో కాలముఖ రుద్ర! రాయ్, మీ కాలముఖ రుద్రుడు కాలి బూడిదైపోయాడు. వెళ్ళండి, పొండి అవతలకి. వెళ్ళి బుద్ధిగా బతకండి, పొండి. అవుట్. వినిపించట్లేదా? పొండి, చెప్తుంటే అర్థం కావట్లేదా? పొండి.
మనసంతా పాడు చేశారు. అమ్మయ్యా, వచ్చింది కాలముకృతుడు కాదు, మన మనోజ్ గారే. అనవసరంగా మీ గురించి ఏవేవో ఊహించుకున్నాను. సారీ మనోజ్ గారు. మాణిక్యం, రై మాణిక్యం, రై మాణిక్యం. అయ్యా వచ్చేసారా? ఏరా రాననుకున్నావా? అవునయ్యా. ఏ తిక్కగా ఉందారా? ఈరోజే వస్తానని ఫోన్ చేసి చెప్పాను, రానని ఎలా అనుకున్నావురా? అది కాదయ్యా, ఫస్ట్ బస్కి వస్తారేమోనని చూశాను, రాలేదు. 11:30 బస్కు వస్తారేమోనని చూశాను, రాలేదు. 1 గంట బస్కు వస్తారేమోనని చూశాను, అయినా రాలేదు. జైల్లో నుండి మిమ్మల్ని వదిలుండర్లే అని ఊరుకున్నాను. అసలు విషయం తర్వాత తెలిసిందయ్యా. మీరు చాలాసేపటి కిందే వచ్చి రాగానే సరాసరి లక్ష్మీనారాయణ గారింటికి వెళ్ళారని. ఎందుకు వెళ్ళారబ్బా అని బాగా ఆలోచించాను. ఎందుకెళ్ళాననుకున్నావు? చంపడానికైతే కాదు, మీరే జైల్లో ఉండి సగం చచ్చిపోయారు కాబట్టి. రై ఏమనుకుంటున్నావురా నన్ను? అనుకోవటానికి ఇంకా ఏముందండయ్యా, మొదట్లో ప్రెసిడెంట్ గారి మనిషిని కదా అని పొంగిపోయాను. ఆ పదవి కాస్త పోయింది, కుంగిపోయాను. లక్ష్మీనారాయణ గారి మీద గెలుస్తారని గంతులేశాను, అందులోనూ మీరే ఓడిపోయారు. గతుక్కుమన్నాను. 30 లక్షలు కొట్టేసి లక్ష్మీనారాయణ గారిని జైలుకి పంపించేసరికి మీకే జై కొట్టాను. తీరా మీరే జైలుకి వెళ్ళేసరికి జంకిపోయాను. సర్లే, మీరు తిరిగి వస్తారులే, చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం అనుకునేసరికి మీరే లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకొని కాళ్ళు పట్టుకున్నారని తెలిసింది. కంగు తిన్నాను. రై దాని వెనక బోల్డ్ అంత కథ ఉందిరా, అవన్నీ నీకు వివరంగా చెప్తాను, ముందు పద. వెనక కథ నాకు తెలుసండి, ఎదర కథే అర్థం కావటం లేదు. నేను చెప్తాను, ముందు నోరు మూసుకొని పద. ఏంట్రా, నేనెప్పుడు నడిచినా వెనకాల నువ్వు వెంటనే గొడుగు పట్టేసేవాడివి, గొడుగు మూసుకొని చంకలో పెట్టుకుని తిరుగుతున్నావేంట్రా? గొడుక్కి చిల్లడిపోయిందండి. ఇక ఎండొస్తే ఎండాల్సిందే, వానొస్తే తడవాల్సిందే. దీని పని మూసుకుపోయింది. ఇందాకటి నుంచి చూస్తున్నాను, నీ మాటల వెనక ఎదవ నీలుగులు కనిపిస్తున్నాయేంట్రా? అబ్బే అదేం లేదండి, కొత్త గొడుగు వెతుక్కోవాలి, అదే కొనుక్కోవాలి. పద పద. రై మాణిక్యం, ఇన్నాళ్ళు మందు మాకు లేక మగ్గిపోయాన్రా, చికెన్ లేక చిక్కిపోయాన్రా. తొందరగా రెడీ చెయ్యరా. ఇందాక నీకు ఎదర కదేంటో చెప్తానన్నానుగా, అది విందువు గాని. అట్టాగేనయ్యా, తీసుకొస్తాను. వెళ్ళు. ఇదేంట్రా ఈ ప్లేట్లో తెచ్చావు? ఈ మధ్య జైలుకి వెళ్ళారు కదండి, వెళ్తే ఇలాంటి కంచంలో తినడానికి అలవాటు పడ్డారు కదా, ఒకేసారి కంచం మారిస్తే కంగారు పడతారని షేప్ టు షేప్ అట్లాంటిదే పట్టుకొచ్చా. అమ్మా, నీ అయ్యా, నా ఎంగిలి తిని బతికే ఎదవ్వి నాకు ఈ తెల్లబొచ్చులో తిండి పెడతావా?
వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. దీర్ఘాలు తీస్తున్నట్టు రాగాలు తీస్తున్నావు. ప్రతి మాటకి ఒత్తులు పలుకుతున్నావు. నరికేస్తానా అలా? అయ్యి బాబాయ్, కొట్టకండి. మీ నీడను బతికేటోండి, మీ కాళ్ళ కాడ పడుకునేవాడిని. నన్నేం చేయకండి. నేను కావాలని అనలేదండి. నా గుండెల్లో రగులుతున్న బాధ అండి. ఎట్టా ఉండేవాళ్ళు ఎట్టా అయిపోయారు. తలుచుకుంటేనే నా మనసు తరుక్కుపోతుంది. మీరు బాగుంటేనే కదండి నేను బాగుండేది. మనమెందుకు బాధపడాలరా? మనం బాధ పెట్టాలరా? ఆ లక్ష్మీనారాయణ ఇంటికి ఎందుకు వెళ్ళానో తెలుసా? నన్ను జైలుకు పంపించి నా చేత చిప్పకుడు తినిపించిన అన్ని వదలను. ఆడి వియ్యపురాలు రత్నప్రభని కూడా వదలను.